Hi all, welcome to my channel. So it's almost 1.5 year, 2 years అనుకుంటాను నేను లాంగ్ వీడియోని పోస్ట్ చేసి I took a break. Almost I reached monetization. ఒక 1 month పోస్ట్ చేస్తుంటే కూడా నాకు monetization అయి ఉండేది. I said no to it and monetization వద్దు, ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయదలుచుకోలేదు. సో ఎందుకు చేయలేదు, ప్లీజ్ వాచ్ ఎంటైర్ వీడియో. హాయ్, వెల్కమ్ టు రూపా సతీష్. సో నాకు ఐ థింక్ లాస్ట్ వీడియో పోస్ట్ చేసి 2024 జనవరిలో అనుకుంటాను. సో అప్పుడే మేము రీసెంట్గా కెనడా నుంచి వచ్చేసాము. సో అప్పుడు వచ్చి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసాము. అప్పుడు ఏంటి, మేము కెనడా నుంచి వచ్చిన తర్వాత ఇండియాలో సెటిల్ అవుతున్నాము. మా అవర్ ఓన్ హౌస్లో మేము చిన్నగా థింగ్స్ తీసుకొచ్చి సెటప్ చేసుకుంటున్నాము మా ఇల్లుని మాకు నచ్చినట్టుగా. సో అప్పుడు నేను ఐ ఆల్మోస్ట్ రీచ్డ్ టు నాకు ఆల్మోస్ట్ వచ్చేసింది మానిటైజేషన్ లెవెల్. బట్ నేను ఒక చిన్న హ్యాపీ న్యూస్ వల్ల నేను ఆపేసాను. సో యాక్చువల్గా ఇట్స్ బీన్ లైక్ వీ గాట్ మ్యారీడ్ ఇన్ 2019 అండ్ ఇన్ 2024 ఐ వాస్ కన్సీవ్డ్ ఇన్ మార్చ్. సో మార్చ్లో మీకు కన్సీవ్ అని తెలిసింది. సో దాట్స్ వై సో అప్పుడు ఇట్స్ లైక్ వెరీ వెరీ సర్ప్రైజ్ అనమాట మాకు. సో సర్ప్రైజ్ ఎందుకంటే అప్పుడు ముందు వరకు నేను హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళలేదు మేము. సో జస్ట్ ఒక్కసారి హాస్పిటల్, బికాస్ ఇట్స్ లాంగ్ టైం కదా, 6 years అయింది ఆల్మోస్ట్. సో అప్పుడు వెళ్ళినప్పుడు సో ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ థైరాయిడ్. సో అందుకని నేను మెడికేషన్ తీసుకున్నాను అండ్ డాక్టర్ కూడా ఇట్స్ టేక్ టైమ్ అని చెప్పినారు. బట్ విత్ ఇన్ 1 month ఆఫ్ విజిటింగ్ హాస్పిటల్ సో ఐ గాట్ కన్సీవ్డ్. సో ఐ వాజ్ కన్సీవ్డ్ యాక్చువల్లీ. సో అందుకని సో డ్యూరింగ్ ది అంటే అందరూ ప్రెగ్నెన్సీ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తుంటారు. But I really didn't want to post any single video about my pregnancy, showing bomb. Maybe some people want to share their information journey, but I want to share all the journey after my baby was born, after everything I relieved. Until manchiga nenu set ayin tarvata my baby kuda manchi set ayindi. I really don't want to do video content creation especially. I really don't want to do. I want to take care of my baby, my pregnancy journey to smooth level, and so that's why I didn't do any videos. That's why it's such a long gap అనమాట. అందుకే పెద్ద గ్యాప్ వచ్చేసింది. సో ఇప్పుడు మై బేబీ ఈజ్ ఆల్మోస్ట్ సో ఆఫ్టర్ మై బేబీ వాస్ బోర్న్ ఇన్ November 2024. It's just now recently she completed 1 year. It's a baby girl, and so just now she completed 1 year, and now ఇప్పుడు తను నడుస్తుంది, తన పని తను చేసుకుంటుంది, ఆడుతుంది, అటు ఇటు తిరుగుతుంది. సో తనకి ఇప్పుడు నా ప్రెజెన్స్ అంతగా అవసరం లేదు, బికాజ్ ఐ హ్యావ్ మై మదర్ ఇన్ లా, మై హస్బెండ్, అండ్ అప్పుడు మా మదర్ మా సిస్టర్ వచ్చి మా కజిన్ వచ్చి చాలా బాగా ట్రీట్ చేస్తారు తనని, తన కేర్ తీసుకుంటారు. సో షీ డిడ్ంట్ నీడ్ మై ప్రెజెన్స్ ఎట్ ద టైమ్, అంటే కంటిన్యూస్గా అవసరం లేదు. దాట్స్ వై ఐ రెజ్యూమ్డ్ మై దిస్ కాంటెంట్ క్రియేషన్. మై ఫ్యామిలీ ఈజ్ ఫుల్ సపోర్టివ్. సో అందుకని ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను విత్ సో మచ్ ఎనర్జీ. సో ఇప్పటి నుంచి నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ. వాట్ ఐ టుక్ కేర్ ఆఫ్ అండ్ వాట్ ఐ ఫాలోడ్, వాట్ ఐ డెంట్ ఫాలో, ఏం చూస్తే మంచిది. అండ్ ఐ ఆల్సో వాంట్ టు షేర్ ఫ్యూ టిప్స్ ఎస్పెషలీ ఫర్ హూ లాంగింగ్ ఫర్ లైక్ ఏంటి అంటే చాలా వరకు రోజుల నుంచి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే కొన్ని విషయాల ఆలోచించే వాళ్ళ కోసమే ఐ రియలీ వాంట్ టు షేర్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. So if you want to know about more this, follow my channel and subscribe. And if you have any video, if you have any question related to anything, please you can post in the comment section. I'll try to answer as soon as possible. Please don't forget to follow and subscribe to my channel. Stay tuned. Until then, bye bye.